ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఊరి నీపాడే గట్ట దరిద్రప్పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముండావడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు. కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది. 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రేయ్, ఆ అమ్మాయి గారు సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంక. సణుగుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాలం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను. జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో,
ఏడైపోయింది. పద పద, ప్రభ ఇంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ సెట్ లోంచి బయటికి తీయడానికి? బయట సెట్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద. మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి, బాబు నా కోడిని చంపేసినారు బాబు, నా మహాలక్ష్మిని చంపేసినారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు ఇద్దరిని కట్టేయండి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నాన్న వీళ్ళకి వదిలేసి పారిపోతారా? అయ్యా నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి? ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. చెంగర పిరుగా అట్ట కూర్చో. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట అంతే. అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దొంగ. వస్తున్నానండి బావు. ఇందాక ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు. జాగ్రత్త, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి, అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి. అయ్యా తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమోననిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వెధవా అని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభ, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. అయ్యో మీరా? ఇదేమిటండి, కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు.
లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ, దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ్ బాయ్. శివ్ బాయ్. శివ్. అటు అదే. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు, దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే, వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బావు? వచ్చేసాడు. ఏడి? అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. ఆహా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోలమా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. జోగినాథం అయ్యా, అజర్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. ఆ. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివాడు ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? ఆ? మన అబ్బాయి గోపియ? అబ్బబ్బబ్బబ్బబ్బ. వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వ జన్మల భార్యని. ఆ? అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిట్రా గావు కేకలా? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున ఆ అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం కాడు కదూ? సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు కోకిలా పద ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి.
అయ్యో ఓరి నాయను, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యో 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 అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. ఆ, వద్దు. అమ్మో జాగ్రత్త. అమ్మో టేక్ కేర్. దేవుడు, అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చేస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి. నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? ఆ, చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. తెంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. ఓహరి నీ దుంపదగా. ఏమండి ఆ, అమ్మో, అయ్యో పూర్వజన్మ వచ్చేస్తుంది. అమ్మో, ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితేనే ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. హ, ఆ, అయ్యా! ఇంటికి వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. ఆ! అమ్మో! జాగ్రత్త. టేక్ కేర్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీవారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏంట్రోయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు. చచ్చు వేధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గారి ఇక్కడికి రమ్మచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? ఇదే చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రోయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చిత్ర పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు.
ఆగండి చూడు చూడు, ఉండండి చూసి నడవండి ఇదొకటి పైగా. పదండి అమ్మా, నెమ్మదిగా నడవండి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. ఛీ, దరిద్రం ఇటండి బాగుండదు అడగడం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి మాస్టారు ఎంతసేపేంటండి అసహ్యంగా? లేవండి. అరే, పులకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు, అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే లే, 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 లే. బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా, వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు పట్టి వస్తున్నాడు. నన్ను అద్దెకి ఎక్కడికి తీసుకెళ్ళు. చూడండి చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చాడు, పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు, విరిగ పోని. ఇంకా నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నేను నువ్వు ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోడు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, చచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు, అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది, తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరి కంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ బంధన తగలయ్యో, పెన్ను పూసలో వడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు. ఇంకా ఆపండ్రా. మానవకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిట్రా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు? మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు అక్క చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. సెవెంటీ అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలీదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ భావం ఉండవాడు చేతికి అందడం లేదు, దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఇదిగో ఏమండే, ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. ఏమండే, అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే ఎలాగండి అయ్యా? ఏమండే, అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండో ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండో? నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఏం మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో? పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైనల్? ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైనల్. ఏమండో? కాగితాలు తెచ్చిస్తానండు.
బ్లాక్ మెయిల్ వెధవాని, బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవిగోరా శని వెధవాని. ఇక నోరు ముసుకుని కొంపలో పడుండు. నీ మోహన్ తాగలయ్యా. కొట్టేవా? కొట్టడం ఏంట్రా, నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసేయంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? పెళ్లి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నిన్ను ఏయ్, నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండించుకుంటా. ఇప్పుడు ఇచ్చిందారు. ఏంటా అరుపులో? ఎవరక్కడ కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా. వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావ, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పెట్టుకో. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేక ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన. కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో చూడు. దడా ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు. నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి. ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడు పని పెట్టొస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా? పనుందా? పనుందన్నా. ఇప్పుడు వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అట్నుంచి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు. అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం. ఇంకా ప్రశ్నలు వేయకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు. వదిలేండి. నాతో పెట్టుకోకరే రే, మషి అయిపోతావు. కోకిలా ఏమండి? ప్రభా! కోకిలా 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 ప్రభా! ప్రభా! బావా! కోకిలా కోకిలా ఆగు ఆగు కోకిలా ప్రభా! కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిచి పోగలే పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బదవా. ఎవరికి పైసా అప్పులేనండి నన్ను కొడతావురా?
కొడతావరా కొడతావరా ఆగు బావా అన్నయ్య చచ్చరా అరే కొడతావరా మా అక్కుపక్షికి అప్పు లేరన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా చెప్పు మా పెళ్లికి ఒప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా ఏయ్ వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దారికి మనతో పెట్టుకోకు కోకిలా కమాన్ కోకిలా ఓ కోకిలా